అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనిల విజయచంద్ర మనతో పాటు ఉన్నారు. ఈయనైతే మాత్రం ఇప్పటికే సుడిగాలి పర్యటన అయితే మాత్రం గ్రామానికి కూడా ఇంటింటికి వెళ్ళైతే మాత్రం దాని శైలిలో ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఎటువంటి స్పందన వస్తుంది ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఈరోజు చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది? మీరు గడపకు వెళ్తున్నారు, ఏదైనా సమస్యలు వస్తున్నాయా ఏంటి? ఈరోజు ప్రధానంగా చూసుకుంటే టీడీపీ పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? తెలుగుదేశం ఆవిర్భవించిన 83లో ఉన్న ప్రభంజనం తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతే ప్రభంజనం ఉంది. దానికి తోడుగా జనసేన బీజేపీ రావడం కూడా గాలికి అగ్గి తోడుకున్నట్లు ఒక గొప్ప ప్రభంజనం ఉంది. ఈ యొక్క ప్రభంజనంలో ఫ్యాన్తో పాటు దుష్ట శక్తులన్నీ రాష్ట్రాన్ని నుంచి తరిమివేయడం ఖాయం. అయితే నియోజకవర్గంలో మేము తిరుగుతున్న ప్రతి చోట ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఎంత తొందరగా ఈ ఓట్లు అనేవి ఎలక్షన్ జరుగుతుందా, మేమందరం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందామా, తెలుగుదేశం జనసేన బీజేపీని అర్జెంటుగా రాష్ట్రానికి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది, లేని పక్షాన ఇక్కడ బతకడమే కష్టం, ఇక్కడ బతుకు జీవుడా అని చెప్పి ఉండడం కూడా కష్టం అని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు. అన్యూహమైన స్పందన, మహిళలు, వృద్ధులు, అలాగే పెద్దవాళ్ళు, యువకులు, మరి ముఖ్యంగా యువకులు ఈసారి రాజకీయాలపై ఈసారి ఎవరైతే రావాలని నిర్ణయానికి వచ్చేసారు. ఎన్డీఏ కూటమికి అందరూ పట్టం కట్టం ఖాయం అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏ ఊరు వెళ్తున్నా కానీ ఆరతులతో బొట్టులు పెడుతూ గొప్పగా ఆహ్వానం పలుకుతున్నారు. వాళ్ళ పనులు కూడా ఆపుకొని స్వచ్ఛందంగా రావడం అనేది తెలుగుదేశానికి చాలా అడ్వాంటేజ్. తెలుగుదేశానికి ఉన్న గొప్ప వాల్యూ ఏంటంటే కార్యకర్తలు, నిబంధత అండ్ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం గవర్నమెంట్లోనని విలేజెసే మాకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం ఉండేటప్పుడు ఈ రోడ్డు జరిగింది, తెలుగుదేశం ఉండేటప్పుడు ఈ ఫోల్ వచ్చింది, తెలుగుదేశం ఉండేటప్పుడే మాకు ఈ సోలార్ లైట్లు వచ్చాయని చాలా క్లియర్గా తెలియజరుగుతుంది. తిరిగి తెలుగుదేశమే కావాలని ప్రజలందరూ కూడా తెలుగుదేశం కోసమే ఎప్పుడైతే వస్తుంది ఈసారి సైకిల్ గుర్తుపై గుద్దాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు మీరు ఇంటింటి ప్రచారంలో అయితే ఉన్నారు, ఇంటింటి ప్రచారంలో ఉంటాడు. ప్రజలు ఎటువంటి అంటే సమస్యలే కానీ మీ దృష్టికి తీసుకురావడానికి ఎటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ దృష్టికి ఏమైనా సామాన్య ప్రజలు ఈరోజు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఏమైనా సరే మీ దృష్టికి సమస్యలు తీసుకుని వస్తున్నారా? నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటంటే మౌలిక వసతులు. ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా నియోజకవర్గంలో రోజు అసలు మంచినీళ్ళు అనేది చాలా ప్రధాన సమస్య, సాగునీరు అనేది ఇంకో ప్రధాన సమస్య. ఇక్కడ అందరూ రైతు కుటుంబాలే, కాకపోతే ఒకే పంట పండించడం అనేది దురదృష్టం. ఎందుకంటే పార్వతీపురం నియోజకవర్గం 2 జీవనదులు ఉన్నాయి, ఒకటి నాగావళి, ఇంకోటి జంజావతి. ఈ 2 కాలువలు కూడా ఎప్పుడు ఉన్నా కానీ ఇప్పటికీ రైతులకు ఇబ్బంది పడుతున్నారు. సాగునీరుపై ప్రధానంగా మేము దృష్టి పెట్టాం. ఇక మంచినీటిపై అనేది ఇంటింటికి మంచినీటి పథకం అనేది మా మేనిఫెస్టోలో ఉంది. స్వచ్ఛమైన సురక్షిత మంచినీరు ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఆ మంచినీరు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దానిపైన ప్రధానంగా దృష్టి పెడతాము. ఇక శానిటేషన్, రోడ్లు, సీసీ రోడ్లు లాస్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్లో దాదాపుగా 2 లక్షల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అది తెలుగుదేశం అనుకున్న రికార్డ్. అంతే తిరిగి మళ్ళీ రోడ్లు వేయాలన్నా, నల్లాలు రావాలన్నా, ప్రధాన సమస్యలు అదే ముఖ్య సమస్యలు తీరాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఇవే మొదటి సమస్యలు. వాళ్ళకి విద్య ఒకటి విపరీతమైన దారుణంగా ఇంకా మనకు అందుబాటులో లేదు, వైద్యం కూడా అందుబాటులో లేదు. ఈ 4 ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి. నిరుద్యోగం అనేది విచ్చలవేడిగా తిరుగుతుంది. డిగ్రీ చేసి, పీజీ చేసి, ఏం చేసిన పిహెచ్డీ చేసిన విద్యార్థి కూడా మట్టి పనులకు వెళ్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలోని మా నియోజకవర్గంలోని నిరుద్యోగం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందనేది. ఈ 5 ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తున్నాము. ఇప్పుడు సమస్యలు కూడా ఇవే చెప్పడం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఇంకొకటి ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ నిన్నైతే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మరి సూపర్ 6 పదంతో మీ నాయకులు అయితే మాత్రం ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ రెండింటికి మరి తేడా ఏంటి? ప్రజలు దేనికి పట్టం కట్టే అవకాశం ఉందంట? ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. ఎప్పుడైనా రాజకీయాలు మీరు గుర్తుంటే కానీ మేనిఫెస్టో అనేది 3 నెలలు లేదంటే 6 నెలల ముందు ఇవ్వడం జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళడానికి. ఆయన దగ్గర మేనిఫెస్టో కూడా లేదు. నిన్న తూతూ మంత్రంగా ఉన్నదాన్నే తిరిగి మళ్ళీ అదే పాత చింతకాయ పత్రనే తిరిగి మళ్ళీ నేను వచ్చి ఉప్పు కారం కలిపి పెట్టినట్టే ఉన్నాడు తప్ప అందులో స్పష్టంగా ఏమీ లేదు. ఏమి ఇస్తారనేది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 5 సంవత్సరాలు ఏదో చేస్తాడని చెప్పి అవకాశం ఇచ్చారు. మరొక అవకాశం అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించి
30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇక ప్రజలైతే ఏం చేస్తానన్నా కిలో బంగారం ఇస్తానన్నాడు, బెంజ్ కార్ ఇస్తానని కూడా చెప్పాడు ఈ మహానుభావుడే. ఇప్పుడేమొచ్చి ఎంతకాలం అంటే అంత ఇస్తానన్నాడు. అసలు రేపు 1వ తారీఖున వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వగలుగుతాడా లేదనేది ముందు ఆలోచించమనండి. తర్వాత ఆయన మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇస్తాడో లేదో ఆలోచిద్దాం. ఒక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, టీచర్కి శాలరీ ఇవ్వలేని పరిస్థితి, అంగన్వాడీలకి శాలరీ ఇవ్వలేని పరిస్థితి, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉంచిన పరిస్థితి, పౌర కార్మికులు శుద్ధి కార్మికులకు కూడా శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈయన మేనిఫెస్టో పెట్టి నేను ఎంత ఇస్తాను అంత ఇస్తానంటే ప్రజలు ఎవరు నమ్మే విధంగా లేదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆయన మేనిఫెస్టో కూడా అంత దారుణంగానే ఉంది. మరి ఈరోజు మరి సూపర్ 6 గురించి మీరు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు, దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది ప్రజల్లో? సైకిల్కి 2 చక్రాలు ఎలాగో మా సూపర్ 6లో కూడా 2 అద్భుతమైన, ఒకటి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తూ సంక్షేమం ఇస్తామనేది చాలా స్పష్టంగా ఉంది. కంపెనీలు తీసుకొచ్చేది మేమే. కంపెనీలు తీసుకురావడం వల్ల నిరుద్యోగం పోతుంది. నిరుద్యోగం పోవడం వల్ల డబ్బులు, ప్రతి ఒక్కరికి చేతిలో డబ్బులు ఉంటాయి, తద్వారా పర్చేజ్ రేటు పెరుగుతుంది. ఇక సంక్షేమం అనేది ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇవ్వడం జరుగుతుంది. 2 బ్యాలెన్స్ చేయగలిగితేనే అది ఏదైనా ఇల్లైనా నడవగలుగుతుంది, రాష్ట్రాన్ని నడవగలుగుతుంది. అప్పు చేస్తూ ఈరోజు వ్యవహారం ఎలాగుందంటే ఇంట్లో ఈరోజు ఫ్రిడ్జ్ అమ్ముకున్నాడు, రేపు బీరువా అమ్ముకున్నాడు, 2 చెంబు అమ్ముకున్నాడు, తర్వాత తట్ట అమ్ముకున్నాడు, తర్వాత గోళం అమ్ముకున్నాడు, ఏదో ఒకటి అమ్ముకుంటూ బతుకుతున్నాడు తప్ప ఏది సంపద సృష్టించలేకుండా 5 సంవత్సరాల రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రంగా తయారు చేసిన వ్యక్తి ఈయన. చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్. రాబోయే 20 సంవత్సరాలు ఏమవుతుందని ఆలోచించే లీడర్. ఇప్పుడు తీసుకున్న దానికి 2047లో ఆంధ్రప్రదేశ్ని ఎలా ఉంచాలని ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా మద్దతు ప్రకటించడం, రేపు రాబోతున్న తరాలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక హబ్ అవుతుంది, అభివృద్ధికి ఇది ఒక విస్తారమైన ప్లేస్ అవుతుంది. బయట దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయడానికి కూడా రావడం జరుగుతుంది. ఇది అతిశయోక్తి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా ఎప్పుడు నినాదం ఒకటే, అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇవ్వడం అనేది స్పష్టమైన అవగాహన. అయితే మీ నియోజకవర్గంలో ఎక్కువగా యువత ఉన్నారు, యువతకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ప్రధానంగా పట్టి పీడిస్తున్నది అయితే మాత్రం ఇప్పుడు నిరుద్యోగం అయితే ఎక్కువగా ఉంది. ఈ నిరుద్యోగాన్ని ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా మీరు పారదోలడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు? పార్వతీపురం ఎక్కువగా ఇందాకలు చెప్పినట్లు రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. అగ్రో ప్రాసెసింగ్ హబ్గా దీన్ని తయారు చేయాలని మేము ఆల్రెడీ చాలా పక్కాగా మాట్లాడడం జరిగింది. మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మా జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారికి, ఇప్పుడు ఉన్న బీజేపీతో కూడా కలవడం వలన సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి మన్యం జిల్లాలు అంటే ముఖ్యంగా పార్వతీపురంలో అగ్రికల్చర్ హబ్ తయారు చేయడం జరుగుతుంది. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడం జరుగుతాయి. ఇక్కడున్న ప్రతిదీ కూడా స్టోరేజ్ కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అతి పెద్దలో రావడం జరుగుతుంది. దాదాపుగా రాబోతున్న 5 సంవత్సరాల్లో 18 నుంచి 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మా గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ తీసుకోబోతుంది. పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న ప్రతి ఒక్కరికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రతి చదువుకున్న విద్యార్థులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరికి ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యతగా మేమైతే ముందడుగేస్తున్నాము. అంతేకాకుండా ఐటీఎస్ల సంబంధిత ఏవైతే ఉన్నాయో బీపీఓస్, కేపీఓస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ నుంచి పీజీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు కంప్యూటర్లు వేసుకొని పార్వతీపురం ఇటు అటు తిరుగుతుంటారు. రాబోతున్న 5 సంవత్సరాల్లో పార్వతీపురంలో మార్పు వస్తుంది. పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. పార్వతీపురం నిరుద్యోగం పోతుంది. పార్వతీపురంలో చెత్త పన్ను కట్టే వ్యక్తులు ఉండరు. పార్వతీపురంలో డంపింగ్ యార్డ్ ఉండదు. రైతులు 2 పంటలు పండించుకుంటారు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఎమర్జెన్సీ వచ్చినా హాస్పిటల్ ఉంటుంది. ఎక్కడైనా చదువుకోవాలంటే పీజీ కాలేజీలు వస్తాయి. ఇది పార్వతీపురంకి మేము చేయబోతున్న ఒక భరోసా, పక్కా ప్రణాళికని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఇంత భరోసాతో ముందుకెళ్తున్నారు. అలాగే చూసుకుంటే మీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరాశన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మీ ఇవన్నీ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ అనేది ప్రజల ఇష్టమండి. మెజారిటీ అని మేము సెఫాలజిస్ట్ని కాదు, పీకేని కాదు, ఇంకెవరిని కాదు. నాకు తెలిసింది కష్టపడ్డం. పార్వతీపురంలో స్వచ్ఛమైన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, నిజాయితీ జనసేన సైనికులు ఉన్నారు, దేశం కోసం ఏమైనా చేసిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. అందరూ సమైక్యంగా పనిచేస్తున్నాము. ఆ మెజార్టీ అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. మా వైపు అయితే మాత్రం ప్రజలు ఉన్నారు. స్పష్టంగా ఒక మంచి మెజార్టీతో గెలడం ఖాయం.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానపేట వేస్తాను, అంతేకాకుండా ఈ నియోజకవర్గం సంబంధించిన యువతకైతే మాత్రం పెద్దపేట అయితే వేస్తాను. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ సాగునీరుకైతే మాత్రం పెద్దపేట వేసి ప్రజలందరికీ కూడా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఒక విద్యకు హబ్బుగా అయితే తయారు చేస్తాను. రానున్న రోజుల్లో నిరుద్యోగం పారదోలడమే లక్ష్యంగా చేసుకుని అయితే నేను ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుందని మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.